ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? ఎన్ని రోజులు ఏమైపోయావు? ముందు దీనిపై నేను సంతకాలు పెట్టాలమ్మా. లాయర్ గారు, నేనెక్కడ సంతకం పెట్టాలి? ఇదిగోండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఒకటి. తీసుకోండి. ఇదిగోండి సార్, ఒక కాపీ మీ దగ్గర ఉంచండి. నేను వెళ్ళి చక్రధర్ గారు వచ్చి సంతకం చేశారని ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. సరే, వస్తాను మేడం. వస్తాను సార్. మంచిది. అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? మన ట్రస్ట్కి ఎలాంటి ప్రమాదం లేదమ్మా. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నన్ను క్షమించన్నయ్యా. నేను నీ క్షమాపణ కోసం రాలేదమ్మా. నువ్వు కష్టపడి పెంచిన మన ట్రస్ట్, దానికి సంబంధించిన మన ఇన్స్టిట్యూట్లని నీ నుంచి జరగకూడదనే వచ్చాను. నీ కలల సౌధం ఈ ట్రస్ట్. అలాంటి ట్రస్ట్ నీ చేయి జారిపోకూడదనే నేను వచ్చాను. దయచేసి మీరలా మాట్లాడకండి. నన్ను మరింత గిల్ట్ ఫీల్ అయ్యేలా చేయకండి అన్నయ్య. ఒకరోజు గాయత్రి దూరమైందన్న బాధలో ఆ భ్రమరాంబ కుట్రతో అల్లిన కట్టు కథని నిజమని నమ్మి నేను నిన్ను అపార్థం చేసుకుని నిన్ను అనుమానించి అవమానించాను. నన్ను క్షమించన్నయ్యా. అవును బావా, మా నుంచి గాయత్రి దూరం అవడానికి కారణం మీరేనని అపార్థం చేసుకున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మిమ్మల్ని వెతకని ప్లేస్ లేదు, అడగని మనుషులు లేరు. అలా ఎంత వెతికినా మిమ్మల్ని మాత్రం చేరుకోలేకపోయాం. మీరింటి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ గురించి ఆలోచించని క్షణమే లేదు. ప్రతిరోజు మేము ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎదురు చూస్తూనే ఉన్నాం. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలేంటి? ఏమీ అర్థం కావడం లేదు. పోన్లే, ఈ సోదంతా నాకెందుకు? ఈయన రావడం వల్ల నాది అనుకున్న ఆస్తి ఎక్కడికి పోలేదు. ఆస్తి సేఫ్. ఇదంతా వింటూ ఉంటే బ్రహ్మరాంబ కుట్ర వలన అపార్థాలు పెరిగి మా కుటుంబానికి దూరంగా ఉన్నాడనమాట. కాని ఇతనికి మాకు సంబంధం ఏమై ఉంటుంది? అమ్మ అన్నయ్య అని పిలుస్తోంది. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్యేనా? అవును బావుగారు, ఈరోజు మీరు మమ్మల్ని క్షమించకపోతే అసలు ఇన్ని రోజుల మా ప్రయత్నానికి అర్థం ఉండదు.
దయచేసి మమ్మల్ని క్షమించండి. అయ్యో అవే మాటలు బావగారు. ఆ రోజు నేను మీ స్థానంలో ఉన్నా నేను ఇలాగే అపార్థం చేసుకునేవాణ్ణి. మీరలా మాట్లాడడానికి కారణం మీకు గాయత్రి మీద ఉన్న ప్రేమ. బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల మీరలా రియాక్ట్ అయ్యారు. ఆ భ్రమరాంబ ఆ ప్రేమను అడ్డు పెట్టుకొని ఇదంతా చేసింది. ఇందులో మీరు చేసింది కాని మీ తప్పు కాని ఏం లేదమ్మా. అయినా మీరు కావాలని చేసింది కాదు కదా, నేను అర్థం చేసుకోగలను బావా. థ్యాంక్ యూ బావా. మన మధ్య వచ్చిన అపార్థాలకి దూరం పెరిగింది. ఆ దూరాన్ని తగ్గించగలిగేది కాలమే అని ఇన్ని రోజులు ఎదురు చూస్తూ వచ్చాను. ఈ రోజుతో మన అపార్థాలన్నీ తొలగి అందరం కలుసుకున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. అవునన్నయ్య, నా అల్లుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? నీ అల్లుడు నీ దగ్గరే ఉన్నాడు కదమ్మా. అల్లుడు మా దగ్గర ఉండడం ఏంటన్నయ్య? ఉండమ్మా, పిలుస్తాను. వంశీ, వంశీ! వంశీ, నానా వంశీ! ఇతను మనోహర్. అవునమ్మా, మనోహర్, వంశీ మనోహర్. మనోహర్గా మీ అందరికీ తెలుసు. చిన్నప్పుడు మనమందరం వంశీ అని పిలిచేవాళ్ళం. పూర్తి పేరు వంశీ మనోహర్. నేను మీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత వీని ఫారెన్కి పంపించి చదివించాను. మనోహర్ ఏంటి అల్లుడా? మరి నాతో పరిచయం అయినప్పుడు అనాథనని చెప్పాడు. అంటే కావాలని నాకు అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చాడా? అంత అవసరం ఏమొచ్చింది మనోహర్కి? వీడు ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత నా కోడలు గాయత్రి ఇంకా దొరకలేదని తెలుసుకొని తనను వెతకడానికే ఇక్కడికి వచ్చాను. వీడిక్కడికి వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా మీకు తెలుసు. అలా అయితే మనోహర్కి నేనే గాయత్రిని అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఓపెన్ అవ్వలేదు? మనోహర్ నాకు బావవుతాడన్నమాట. హాయ్ బావా.
ఇప్పుడు ఈ మనోహర్ని ఎలా నా వాణ్ణి చేసుకుంటానో చూడు. నీది అనుకున్న ప్రతిదీ నా దానిగా చేసుకుంటాను. అదేంటండి, ఇంటికి తాళం వేసింది. మనోహర్ బాబు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. విషయం ఏంటో ఫోన్లో కూడా చెప్పలేదు. అయినా మన అమ్మాయి ఫోన్ చేయకుండా మనోహర్ బాబు ఫోన్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి కాల్ చేయండి. The number you are trying to call is currently not reachable. కాల్ తీయడం లేదే సుధా, నాకెందుకో భయంగా ఉంది. పోనీ అమ్మాయికి ఒకసారి కాల్ చేయండి. ఆ, ఫోన్ కలవడం లేదే సుధా, అసలు ఏం జరిగి ఉంటుంది? గొడవని మనసులో పెట్టుకొని ఆ దేవకి వాళ్ళు గాని ఆ సత్య గాని ఏదైనా ప్రమాదం రాధకు తలపెట్టుంటారా? అందుకే మనోహర్ ఫోన్లో ఏం చెప్పలేదు. అలాంటిది ఏదైనా జరిగితే వాళ్ళంతా చూస్తాను. ఏమండి, మనం దేవకి గారింటికి వెళ్దాం. అక్కడికి మనం వెళ్తే గానీ ఏం జరిగిందో తెలీదు. పదండి. అలాగే. మనోహర్ నీకు బావ మాత్రమే కాదమ్మా, నీ మెడలో తాళి కట్టిన భర్త. ఏంటి ఈయనిప్పుడేమన్నారు? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మనోహర్ నా మెళ్ళో తాళి కట్టడం ఏంటి? అసలేం జరిగింది మావయ్య? మనోహర్ నా మెళ్ళో తాళి కట్టడం నిజమా? అవునమ్మా, నిజం. నువ్వు మనోహర్ భార్యాభర్తలు. ఆ విషయం నీకు తెలియాలంటే ముందు నా గురించి, మీ అమ్మా నాన్నల మంచితనం గురించి నీకు చెప్పాలమ్మా. నేను మీ నాన్నగారి కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు మీ మేనత్త నేను ప్రేమించుకున్నాం. ఒక మేనేజర్కి మా ఇంటి ఆడపడుచుని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తామని ఆలోచించకుండా మా ఇద్దరి పెళ్లి ఘనంగా జరిపించారు మీ అమ్మా నాన్న. అలా మీ కుటుంబంలోకి నేనొచ్చాను. అలా మేమందరం చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. అలా సంవత్సరం తిరిగేసరికి మనోహర్ పుట్టాడు. అప్పుడు మీ అమ్మ నాన్నల ఆనందానికి అవధులే లేకుండా పోయిందమ్మా. కానీ ఒక్క లోటు, ఇంకా అప్పటికి మీ అమ్మా నాన్నలకి పిల్లలు లేరు. ఆ దేవుడి దయ వల్ల కొంతకాలానికి నువ్వు పుట్టావమ్మా. ఇక మా జీవితాల్లో సంతోషానికి తప్ప దుఃఖానికి చోటు లేదు అన్నట్టుగా గడిపాం. అలా అనుకున్నట్టుగా ఆనందంగా ఉన్నాం. నువ్వు సంవత్సరం పాపగా ఉన్నప్పుడు మీరు బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఆ బొమ్మల పెళ్లిలో మనోహర్ నీ మెడలో తాళి కట్టాడమ్మా. మేమందరం ఆశ్చర్యపోయాం, అందరం ఆనందించాం కూడా. నా భార్య ఆనందానికి
అవధులు లేకుండా పోయింది. నిన్ను కోడలుగా చేసుకోవాలనుకున్న మా ఆశ దేవుడు అప్పుడే తీర్చాడని చాలా సంతోషించింది. ఆ రోజే మేం ఒకరికొకరు మాటిచ్చుకున్నామమ్మా, ఎప్పటికైనా నువ్వే మా కోడలవని. మీ నాన్న కూడా ఆ రోజే అన్న మాట కూడా నాకు గుర్తుందమ్మా. బావా, నువ్వు ఈ రోజు నుంచి గాయత్రి మా ఇంటి ఆడపడుచు కాకుండా నీ ఇంటి కోడలిగా పెరుగుతుంది అని. ఆ మాటతో మనోహర్ వాళ్ళమ్మ ఎంతగానో సంతోషించింది. ఆ రోజు ఈ ఆది దంపతులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మాటిచ్చారు. అలా మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా మీద ఎవరి కన్ను పడిందో, ఏ దుష్టశక్తి వక్ర దృష్టితో చూసిందేమో గాని నా భార్య నన్ను వదిలేసి ఆ దేవుణ్ణి చేరుకుంది. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి శివైక్యం పొందింది. దాంతో ఈ ఇంటితో బంధం తెగిపోయింది అనుకున్నాను. మనోహర్ని తీసుకొని బయటికి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ఆస్తి నా పేరు మీద రాశారు. నేను ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ ఆస్తి తీసుకోవడానికి నిరాకరించాను. అందుకే ఆ ఆస్తిని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేశాను. మీ ఇద్దరికి ఒక వయసు వచ్చాక ఆ ఆస్తి మీకే చెందాలి అని వీలునామా రాశాను. కానీ ఆ ట్రస్టులో ఉన్న బ్రహ్మరాంబ ఆటలు సాగలేదని మీ అమ్మ మీద పగను పెంచుకుంది. తను చేస్తున్న అన్యాయాలు నేను తెలుసుకున్నానని ఆ బ్రహ్మరాంబ కుట్ర చేసి నన్ను మీ అమ్మానాన్నల నుంచి దూరం చేసింది. నా మీద నిందలు వేసి దేవకి మనసులో అపార్థాలు నింపింది. నా చెల్లెలు నువ్వు దూరమయ్యావనే బాధలో దానికి నేనే కారణమన్న కోపంతో అపార్థం చేసుకుంది, మాట జారింది. దాంతో నేను దగ్గరుండి ఇంత బాధపడే కన్నా దూరముండి నువ్వు పెరిగాక వద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. అపార్థాలు పెంచిన దూరం కాలం మాత్రమే దగ్గర చేస్తుందని గడిపాను. ఫారెన్ నుంచి తిరిగొచ్చిన మనోహర్ విషయం తెలుసుకొని గాయత్రిని వెతకడానికే ఇక్కడికొచ్చాడు. ఇదమ్మా జరిగింది. మీకు చిన్నప్పుడే పెళ్లి జరిగింది. అంటే ఇదంతా ముందే మనోహర్కి తెలుసన్నమాట. ఇంత తెలిసిన మనోహర్ నాకెందుకు చెప్పలేదు? డ్రామా ఆడాడా? అవునన్నయ్య, ఆ భ్రమరామ నన్ను మిస్గైడ్ చేసి నా అనుకున్న వాళ్ళందరినీ నాకు దూరం చేసింది. నేను ఆ భ్రమలో ఉన్నానని అర్థం చేసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పటికైనా అన్ని అనార్థాలు తొలగిపోయాయని సంతోషించమ్మా. నాది ఒకటే ఆశమ్మా, నా భార్య కోరిక తీర్చడం. తను నీ కూతురు నా ఇంటి కోడలు కావాలని చాలా ఆశపడింది. ఆ కోరిక తీర్చడం నా బాధ్యత. అయ్యో, దాందే ఉందన్నయ్య. నా కూతురిప్పుడు నీ ఇంటి కోడలే.
మనోహర్ గాయత్రి మెడలో తాళి కట్టిన రోజే నా చెల్లెలికి మాటిచ్చాను, నా బిడ్డ నీ ఇంటి కోడలే అని. అదే జరిగి తీరుతుంది. ఈ తాలిబొట్టు ఆ రోజు మనోహర్ గాయత్రి మెడలో కట్టిన తాలిబొట్టమ్మా. ఈ తాలిబొట్టుని నీ కూతురు మెడలో కట్టిస్తావా? అలాగే అన్నయ్య, ఒక మంచి ముహూర్తం చూసి అలాగే చేసేద్దాం. ఆ మంచి ముహూర్తం ఈ రోజేనమ్మా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అవునమ్మా, ఈరోజు చిన్నప్పుడు మనోహర్ గాయత్రి మెడలో తాలి కట్టిన రోజు. మళ్ళీ ఇదే రోజు ఆ తాలి కడితే అంతకంటే మంచి ముహూర్తం ఏముంది? అమ్మా, మీరు అనుకున్న సమయం అవుతోంది. త్వరగా పెళ్లి కొడుకుని తీసుకురండి. పంతులు గారు పిలుస్తున్నారు, రా.